నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. సంక్రాంతి వచ్చిందంటే చాలు చిత్ర పరిశ్రమలో సందడి నెలకొంటుంది. చాలా మంది స్టార్ హీరోలు సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడుతుంటారు. ఈసారి సంక్రాంతికి గుంటూరు కారంతో పాటు హనుమాన్, సైంధవ్, ఈగల్, నా సామిరంగా చిత్రాలు కూడా విడుదల కానున్నాయి. దీంతో థియేటర్ల కోసం పోటీ ఓ రేంజ్ లో ఏర్పడింది. అయితే అనుభవం ఉన్న దిల్ రాజు ఆ పోటీని తన తెలివితో ఎలా చాటుతున్నారో గమనిస్తే మైండ్ అంతా బ్లాక్ అవుతుంది. గుంటూరు కారం సినిమా నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు పొందిన సంగతి తెలిసిందే. దాంతో దిల్ రాజు ఒక వ్యూహాన్ని రూపొందించారు. తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని సింగిల్ స్క్రీన్లు ఉంటాయో వాటిల్లో 95% విడుదలైన మొదటి రోజే గుంటూరు కారం ప్రదర్శించే ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ సిటీ మొత్తం మీద సింగిల్ స్క్రీన్లు 96 ఉండగా అందులో 90 స్క్రీన్లలో గుంటూరు కారం వేస్తున్నారు. అదే రోజు విడుదలవుతున్న హనుమాన్ చిత్రం మాత్రం కేవలం 4-5 థియేటర్లతో సరిపెట్టుకోవాల్సి వస్తోందని సమాచారం. సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. మహేష్ కు జోడీగా శ్రీలీల నటిస్తున్న ఈ చిత్రంపై మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ అన్ని సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తున్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరిగినట్లు సమాచారం. దాదాపు 100 కోట్ల దాకా బిజినెస్ జరిగినట్లు చెప్తున్నారు. అలాగే సినిమా మహేష్ పేరు కూడా బయటకు వచ్చింది. ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో మహేష్ బాబు పేరు వెంకటరమణారెడ్డి అలియాస్ రమణ. గుంటూరులో మిర్చి వ్యాపారం చేస్తూ ఉంటాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే సినిమా రిలీజ్ ను ఉద్దేశించి తాజాగా చిత్రపు నిర్మాత నాగవంశీ ట్వీట్ చేశారు. ఈ చిత్రాన్ని ఉద్దేశించి గతంలో ఓ వెబ్సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ క్లిప్ ను ఆయన షేర్ చేశారు. ప్రతి ఏరియాలో రాజమౌళి కలెక్షన్ కు దగ్గరగా వెళ్తా, కంటెంట్ విషయంలో నేను నమ్మకంగా ఉన్నా అని ఆయన చెప్పారు. తాజాగా ఈ వీడియో క్లిప్స్ ను షేర్ చేసిన ఆయన, మీకు మళ్ళీ చెప్తున్నా, మేము అదే మాట మీద ఉన్నాం. గుంటూరు కారంను భారీగా విడుదల చేస్తాం. రిలీజ్ మాకు వదిలేయండి. సెలబ్రేషన్స్ ఏ మాత్రం తగ్గకుండా చూసుకునే బాధ్యత మీదే అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింటా వైరల్ గా మారింది. అతడు కలేజా చిత్రాల తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గుంటూరు కారం ఎలా రికార్డులను క్రియేట్ చేస్తుందో మరి చూడాలి. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.